పడితే తుమ్మెద ధ్వని ఆపి దాని మీద కూర్చుని మకరందం తాగుతుంది. ఇప్పుడు తుమ్మెదల ధ్వనులన్నీ పువ్వుల కొరకైనప్పుడు ఆ ధ్వనులన్నీ పువ్వులువేనా కావా? ఈ లడ్డు నాదైనప్పుడు ఆ ధ్వనులు పువ్వులు ఎందుకు అవ్వవు? కాబట్టి పువ్వులకు ధ్వనులు ఉన్నాయి. పువ్వులకి సున్నితమైనటువంటి స్పర్శ ఎంత అందంగా ఉంటుందో ముట్టుకుంటే. లోపల తేనె ఉంది, రుచి, దానికి కాంతి ఉంది. పువ్వుకి 5 అందులో ఉన్నాయి. ప్రత్యేకించి దానికి ధ్వనులు ఉన్నాయి. ఆ నామములు చెప్పడం చేత మనసు వికసనాన్ని పొందాలి. అందుకే వినేటటువంటి చెవులిచ్చిన ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పడానికి నామంతో పువ్వులు వేస్తారు. ఇప్పుడు ఈ 5 ఎందుకు చేశావు? గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు అనంతమైన సుఖాలు అనుభవించడానికి ఈ 5 ఇంద్రియాలే కారణం. ఈ 5 ఇంద్రియాలు నాకిచ్చి అవి బడలిపోతే మళ్ళీ శక్తినిచ్చినందుకు ఈశ్వరా నీకు ముందు కృతజ్ఞత చెప్పి వాడుకుంటాను ప్రసాదంగా. ఇది పొద్దున్న పూజ చేసి ఇంద్రియాలని వాడుకోవడం మొదలు పెడతాడు. అంటే ఇప్పుడు దీన్ని ఎలా వాడుకుంటున్నావు? ప్రసాదంగా వాడుకుంటున్నావు. పూజ చేయడానికి పూజ చేయకపోవడానికి తేడా ఏమిటో తెలుసా? ఎవడు పూజ చేస్తాడో వాడు పూజనీయుడవుతాడు. ఎవడు పూజ చెయ్యడో వాడు పూజకి అర్హుడు కాకుండా పోతాడు. ఎందుకో నన్ను చెప్పమంటారా? ఒక్క ఉదాహరణ చెప్తాను, మీరు పట్టేసుకుంటారు. మీరు నాకు ఉపకారం చేశారు. నేను గబగబా మీ ఇంటికి వచ్చి, అది చాలా చిన్న ఉపకారం, గబగబా మీ ఇంటికి వచ్చి, అయ్యా మహోపకారం చేసి పెట్టారండి, చాలా సంతోషం, అనుకోకుండా వస్త్రాలంకార సేవ టికెట్ ఒకటి ఉంది, కోటేశ్వరరావు కొండకొస్తారేమిటి, వస్త్రాలంకారం చేసుకుందరు కానీ 5 ఏళ్ల నుంచి అడుగుతున్నారు నన్ను అన్నారు ఎవరో. అయ్యా చాలా సంతోషం అండి, ఇదిగో వచ్చేస్తున్నాను చైర్మన్ గారు, బాపిరాజు గారు కృతజ్ఞుండి, వచ్చేస్తున్నా కొండకన్నా. టికెట్ ఏది? ఎక్కడి నుంచి దాని రైలు టికెట్? ఎవరో తెలుసున్నవాడిని అడిగా, అయ్యా తత్కాల్లో టికెట్ ఇప్పిస్తారా అని. ఆయన ఫోన్ చేసి, గురువుగారు తత్కాల్లో టికెట్ తీశానండి మీకు అన్నాడు. నేను ఏం చేస్తాను ఇప్పుడు? తిరుపతి వెళ్ళొచ్చేసిన తర్వాత ప్రసాదం పట్టుకెళ్ళి, అయ్యా మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను, మీరు ఆ టికెట్ ఇవ్వకపోతే వెళ్ళగలనండి? మహానుభావుడు ఆయన వస్త్రం టికెట్ ఇచ్చారు, మీరు ఆ రైలు టికెట్ కొనిపెట్టారు, లేకపోతే వెళ్ళలేను కదా, చాలా కృతజ్ఞుండండి అన్నారు. అని ఊరుకోలేదు. ఎవరో కనపడితే, అయ్యా ఆయన నిజంగా పాపం అడగగానే రైలు టికెట్ తీసి పెట్టారండి, ఆయన వస్త్రం టికెట్ ఇప్పించారండి అని చెప్తున్నాను. ఇప్పుడు విన్నవాడు ఏమనుకుంటాడు? ఒరే రైలు టికెట్ తీయకపోతే ఈయనకి తెలిసిన వాళ్ళు ఎందరో ఉన్నారు, కారులో వెళ్ళిపోగలడు తిరుపతి, కానీ రైలు టికెట్ ఇప్పించాడని ఇన్ని మాటలు చెప్తాడరా, అందరికీ ఎంత మురిసిపోతాడరా. ఈయన ఎందుకు కృతజ్ఞతాభావం ఉంది, ఉపకారం చేస్తే గుర్తు పెట్టుకుని అంత మురిసిపోతాడు. ఇప్పుడు ఉపకారం చేస్తే మీ మురిసిపోయే బుద్ధి చూసి మిగిలిన వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారా, గౌరవించరా? గౌరవించడమేనా పూజ అంటే? మీరు భగవంతుడికి కృతజ్ఞతావిష్కారం చేస్తే మీరు పూజ చేసినట్టే, మీరు కూడా పూజనీయులవుతారు, లోకం చేత గౌరవింపబడేటటువంటి శీలవంతులు అవుతారు. భగవంతుడిచ్చినవి కృతజ్ఞత చెప్పకుండా వాడుకుంటే కృతజ్ఞతా దోషం వస్తుంది, దొంగలం అవుతాం. అందుకని పూజలో 5 ఉపచారాలు ఆయనకి లేక కాదు, మన యొక్క మర్యాద చూపించుకోవడానికి ఈశ్వరుడికి పంచోపచారాలు చేస్తాం. ఇప్పుడు మీకు ఉపచారాలు ఎందుకు చేస్తారు అన్నది అర్థమైందనుకుంటున్నాను. ఇక మిగిలింది మీ ప్రశ్నలో మిగిలిన భాగం, నైమిత్తిక కర్మ నిత్యకర్మ తేడా ఏమిటి? నిత్యకర్మకి ఫలితం ఉండదు. రోజు స్నానం చేయడం, రోజు సంధ్యావందనం చేయడం, వీటికి ప్రత్యేక ఫలితాలు ఉండవు. చెయ్యకపోతే దోషాలు ఉంటాయి. రోజు ఎందుకు చేయడం అంటే చిత్తశుద్ధి కొరకు చేస్తారు. నైమిత్తిక కర్మ అంటే ప్రత్యేకంగా ఒక తిథి నాడు చేసేటటువంటి పని. ఆ తిథి నాడు ఆ పని చేస్తే ఒక ప్రత్యేకమైన ఫలితం వస్తుంది. దీపావళి పండగ నాడు తెల్లవారుజామున స్నానం చేశారనుకోండి, తలస్నానం, ఆ రోజున గంగా నదిలో స్నానం చేసినట్టే. ఎందుకంటే గంగ ఆ రోజున భూమండలం అంతటా కూడా అన్ని నీళ్లలోకి వస్తుంది. అందుకని జలే గంగా, ఆ రోజున తలస్నానం చేస్తే గంగా స్నానం చేసిన ఫలితం ఇస్తారు. ఒంటికి నూనె రాసుకున్నారనుకోండి, తైలే లక్ష్మి, ఒంటికి నూనె రాసుకున్నందుకు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఆ రోజున, అలక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది. నైమిత్తిక తిథి నాడు మీరు చేసే పనికి ప్రత్యేక ఫలితాలు ఉంటాయి. నిత్యం చేసేటటువంటి కర్మకి చిత్తశుద్ధి ఒక్కటే దాని ప్రయోజనం. కాబట్టి నిత్యకర్మ చిత్తశుద్ధి కొరకు, నైమిత్తిక కర్మ పరమపుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం. ఇది నిత్య కర్మకి నైమిత్తిక కర్మకి ఉండేటటువంటి తేడా. మీ ప్రశ్నకి జవాబు ఇవ్వగలిగాను అనుకుంటున్నాను. సంతోషం. శ్రీ ఎస్ ఫణిరాజ్ శర్మ గారు.
శ్రీ గురుభ్యో నమః. నేను బాపట్ల వాస్తవ్యం శిఖరం వెంకట గురురాజా గారు రుక్మిణి గారి పుత్రుణ్ణి, కౌండిన్యస్ గోత్రం. నా ప్రశ్న, ఇంట్లో అశౌచం ఉన్నప్పుడు స్త్రీలు లేదా మహిళ అవన్నీ ఉన్నప్పుడు నిత్య పూజా విధానం ఎలా చేయాలి, దీపారాధన ఎలా చేయాలి? ఉండండి, మీ ప్రశ్న రిసౌండ్లో నాకు వినపడిందా లేదాకి. ఇంట్లో ఆడవారు వెలుపల ఉన్నప్పుడు పూజ ఎలా చేసుకోవాలి, ఇదేంటి దీపారాధన ఎలా చేసుకోవాలి, అదే కదా మీ ప్రశ్న? సరే, ఇంట్లో ఆడవారు వెలుపల ఉన్నప్పుడు పూజ ఎలా చేసుకోవాలి ఒక ప్రశ్న. దీపారాధన ఎలా చేయాలి, అది కూడా అశౌచం ఏదైనా ఇంట్లో ఉంటే ఎలా, అది వారి ప్రశ్న. మంచిదే. ఆడవారు వెలుపల ఉన్నా పూజ చేసుకోవడానికి అభ్యంతరం అనేటటువంటి ప్రశ్న అసలు ఎక్కడా లేదు. ఎందుకు లేదు అంటే, పూజ అనేటటువంటిది ఎవరు చెయ్యాలి అంటే ఇంటి యజమాని చెయ్యాలి. ధర్మపత్ని సమేతస్య అనుంది, కానీ ధర్మపతి సమేతస్య అని ఉండదు సంకల్పం. అంటే దాని అర్థం ఎవరు చెయ్యాలని? యజమాని చెయ్యాలి. యజమాని చేసి, నేను పూజ చేసిన కారణం చేత నా పత్ని, బిడ్డలు అందరూ సుఖంగా ఉండాలని యజమాని కోరుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇల్లాలు వెలుపల ఉంటే ఇంట్లో పూజ చేయడానికి అభ్యంతరం ఎక్కడుంది? అభ్యంతరం ఏం లేదు. ఆవిడ వెలుపల ఉంటే ఆవిడ కాదు కదా పూజ చేసేది, మీరు చేసుకోవచ్చు. ఒకవేళ ఆవిడ వెలుపల ఉందండి, పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళ బాగోగులు చూడాలి, వాళ్ళకి వేళకి పలహారం పెట్టాలి, ఏదో పాలు కాచి ఇవ్వాలి, అటు అది ఇది కూడా కష్టం అనుకుంటే, నేను ఇందాక చెప్పాగా, లఘువు చేసుకోండి. ఈశ్వర, ఈ 3 రోజులో 4 రోజులో లఘువుగా చేస్తాను పూజ. ఎందుకని అంటే కుటుంబ నిర్వహణ యందు సమయం కొంచెం ఎక్కువ కావలసి వచ్చింది, అందుకని తక్కువ పూజ చేస్తున్నాను, దీన్ని పూర్ణం చేసి నన్ను అనుగ్రహించు అనండి, ఏమీ దోషం రాదు. ఇక ఆమె వెలుపల ఉంటే దీపం పెట్టడానికి అభ్యంతరం ఏముంది? పూజలో అంతర్భాగం దీపం పెట్టడం, పూజే చెయ్యొచ్చు అని నేను చెప్తుంటే దీపం పెట్టడానికి అభ్యంతరం ఏముంది? అభ్యంతరం లేదు. నేను ఇవన్నీ దేన్ని ఆధారం చేసి చెప్తున్నానంటే, ఆవిడ వెలుపల ఉన్నారు అంటే ఆవిడ వేరే కూర్చున్నారు అన్న భావన దృష్టిలో పెట్టుకు చెప్తున్నాను. అలాగే దీపం పెట్టడము అన్న మాట మీద అనేక మంది ప్రశ్న వేశారు. అందులో అన్నీ కలిపి సంగ్రహంగా నేను ఒక మాట చెప్తున్నా, దీపం ఎలా పెట్టాలి అని. దీపం ఎలా పెట్టాలి అన్నది దీపం పెట్టే మంత్రంలో ఉంది. సాధ్యం త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులు వేయాలి పూజ చేసినప్పుడు, 3 జ్యోతులు వెలుగుతూ ఉండాలి పూజ జరుగుతూ ఉండగా. ఇండ్లు వృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకుంటాడు కాబట్టి ఆ 3 జ్యోతులు తూర్పు ముఖంగా వెలుగుతూ ఉండాలి, ఇంకొక ముఖాన్ని చూడకూడదు, తూర్పు ముఖంగా వెలగాలి. 3 జ్యోతులు వెలుగుతున్నప్పుడు దీపం వెలిగించగానే అది మంగళ దీపం, అది ఈశ్వర స్వరూపం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ దీపాలుగా ఉన్నారు, త్రిమూర్త్యాత్మకం. ఇక వాళ్ళు 3 తప్ప వేరొకటి లేదు లోకంలో. కాబట్టి అటువంటి దీపపు సమ్మె ఏది ఉందో దాని మీద పసుపు కానీ, కుంకం కానీ, అక్షతలు కానీ, పువ్వు కానీ ఉంచాలి. ఎందుచేత అంటే మంగళ దీపం అంటాం. మంగళ దీపము ఉంటుంది, అమంగళ దీపం అని ఒకటి ఉంటుంది. నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఎవరైనా వెళ్ళిపోయారనుకోండి, పార్థివ శరీరం ఒక్కటే ఉండకూడదు, అందులో జ్యోతి వెళ్ళిపోయింది. అందుకే ఏం చేస్తారంటే పడుకోబెట్టి తలకట్టున ఓ దీపం పెడతారు, దానికి మట్టు మీద పసుపు కుంకాలు వేయరు, అది అమంగళ దీపం. మంగళదీపం ఇంట్లో పెట్టారు అంటే దీపం వెలిగించగానే కాసిన పువ్వులు వెయ్యాలి, లేదా పసుపు వెయ్యాలి, లేకపోతే కుంకం వెయ్యాలి, లేకపోతే కాసిన అక్షతలు వెయ్యాలి, వేసి నమస్కారం చేయాలి. అదే ఈశ్వరుడు. నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతో యమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. ఈ లోకాలన్నీ కూడా ప్రళయంలో ఏకమైపోయినా ఒక్కడే ఉండి వెలుగులకు వెలుగుగా ఉండిపోయేటటువంటి వాడెవరో వాడు పరమాత్మ. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల యవ్వండే కకృతి వెలుగు అతని నేసేవింతున్, వాడే దీపంగా ప్రకాశిస్తున్నాడు. భా అంటే కాంతి. అటువంటి దీపానికి మట్టు మీద ఒక పువ్వు వేసి నమస్కారం చేస్తారు. ఇక పూజకి సంబంధించి మీకు ఆవిడ యొక్క సహకారము లోపించిన కారణం చేత కుటుంబ యజమానిగా మీరు నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు నిర్వహించకపోతే ఇంట్లో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఏదో పసిపిల్లలు ఉన్నారు, చాలా కష్టం అనుకుంటే లఘువుగా చేసి వెళ్ళిపోవచ్చు. 5 ఉపచారాలు
ఉమామహేశ్వరాభ్యాం నమః దీపం, అర్ఘ్యం, పాజ్యం, చందనం, నైవేద్యం సమాప్తం. 5 చెప్పు, లేదు 16 చెప్పి అక్షతలు వేసి లేచిపో, నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేయి, చాలు, పూర్తయిపోతుంది. పూర్తిగా మాత్రం మానకూడదు. ఇంట్లో పూజ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ కారణానికే కాదు, ఏటి సూతకంలో కూడా మానకూడదు. చాలామంది తెలియక ఏటి సూతకంలో పూజ మానేస్తా అంటుంటారు. నిత్య పూజ మానకూడదు, కానీ పీటల మీద కూర్చుని నోములు వ్రతాలు చేయకూడదు, కొండల మీదకి వెళ్ళకూడదు, వెంకటాచలం లాంటి క్షేత్రాలకి వెళ్ళకూడదు. తప్ప ఏటి సూతకంలో ఉన్నంతకాలం ఇంట్లో నిత్య పూజ చేసుకోవడానికి ఏ అభ్యంతరమూ లేదు, చేసి తీరాలి కూడా. కాబట్టి ఆ పూజకి ఏ విధమైన దోషమూ రాదు. ఆవు నీతితో పెట్టడం పరమశ్రేష్టం. ఎందుచేత అంటే దానికి ఒక కారణం ఉంది. ఆవు నీతితో వెలుగుతున్న దీపం కానీ, నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపం నుంచి కానీ పొగ వచ్చినప్పుడు ఆ పొగ పూజ చేసుకుంటూ లోపలికి వెళ్ళిందనుకోండి, యమధర్మరాజు గారు ప్రీతి చెందుతాడు, శనీశ్వరుడు ప్రీతి చెందుతాడు. శనీశ్వరుడు హృదయ కవాటానికి అధిపతి. ఆయన గుండె కొట్టుకోవాలా కొట్టుకోకూడదా ఆయన నిర్ణయం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ దీపపు పొగ వాసన చూస్తున్నాడు అనుకోండి, హృదయ కవాటం మీద అనుగ్రహం ఉంటుంది, ఈశ్వర కటాక్షం ఉండి గుండె కొట్టుకుంటుందంటే ఆరోగ్యంతో ఉంటాడు. మీరు నమ్మండి నమ్మపోండి, ఈ మధ్య ఒక ఆవిడికి కాకినాడలో గుండె కొట్టుకోవడంలో తేడా వచ్చింది. ఎంత వేగంతో కొట్టుకోవాలో కండరాలు అంత వేగంగా కదలటం లేదు, ఎక్కువ కదలకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఆవిడ కొంతకాలం నువ్వుల నూనె దీపం పెట్టి దాని మించి వస్తున్నటువంటి పొగని ఏ పూజ చేయకుండా, భర్త గారు పూజ చేసి వెళ్ళిపోయాక పొగని వాసన చూస్తూ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ కూర్చునేది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆవిడ పరీక్షల కోసం పెడితే ఆశ్చర్యకరంగా ఆవిడికి గుండె కవాటాలు కండరాలు మామూలుగా పనిచేసాయి. అందుకే కార్తీక మాసం వచ్చినప్పుడు దీపాలు ఎక్కువ పెట్టిస్తారు. కారణం ఏంటంటే బయట చలి, లోపల రక్తనాళాలు కుంచుకుపోతాయి. మళ్ళీ వేడి పెంచడానికి దీపాలు పెట్టి ఆ పొగ ద్వారా ప్రాణుల్ని రక్షిస్తారు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం, అన్ని దీపాలు వెలిగిస్తారు. ఎక్కడ చూసినా దీపపు కాంతి పడితే చాలు, మిగిలిన ప్రాణులన్నీ అభ్యున్నతి పొందుతాయి. కాబట్టి అసలు ఒక శ్లోకం ఉంది, కీటాపతంగాహమశకాశ్చ విప్రాహ జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః భవంతి త్వం శపచాహి విప్రాహ. ఆ శ్లోకం చెప్పకుండా కార్తీక పౌర్ణమి నాడు దీపం పెట్టకూడదు, అది చెప్పి దీపం పెట్టాలి అసుర సంధ్య వేళలో. కాబట్టి దీపం అనేటటువంటిది పెట్టడం మన అభ్యున్నతి కొరకు. ఇంట దీపం వెలుగుతోందంటారు అంటే ఇల్లు మంగళప్రదంగా ఉంది అని గుర్తు, ఇల్లు శోభనాలకి శుభాలకి ఆలవాలంగా ఉంది అని గుర్తు. ఆ ఇంట్లో ఊరికి దూరం అండి ఎవరు ఉండరు, కనీసం దీపం పెట్టడం కోసం ఎవరికో ఇచ్చారంటారు. ఇంట దీపం లేకుండా ఎన్ని రోజులు ఉంటుందో ఇల్లు, అంత అమంగళకరం. నేను అందుకే పూర్వం ఒక ఆచారం ఉండేది, ఎవరైనా తాళం వేసి ఊరెడుతున్నాడు అనుకోండి, ఇంటి పురోహితుడికి తాళం చెవి ఇచ్చి వెళ్ళేవారు. ఆయన వచ్చి దీపం పెట్టి బెల్లంగడ్డ నైవేద్యం పెట్టి వెళ్ళాలి. ఇంట్లో పరమేశ్వరుడు ఉన్నాడు, సింహాసనంలో ఆయన ఉన్నాడు, తాళం వేసి వెళ్ళిపోతే ఆయనకి అన్నం, ఆ భావన ఉంటే ఆయన ఉన్నాడని గుర్తు. పర్వాలేదండి ఆయనకి లోటు ఏమిటంటే ఆయనే నాకు పెడతాడండి అంటే ఇంకేం పరమేశ్వరుడు. అందుకే బెల్లం ముక్క నైవేద్యం పెట్టి దీపం పెట్టి వెళ్ళేవారు. ఒకవేళ అలా ఏ కారణం చేతనైనా ఇంటి పురోహితుడు వచ్చి కూడా దీపం పెట్టకుండా ఇల్లు సంవత్సరంలో కొన్ని రోజులు తాళం వేసి ఉన్న కారణం చేత అమంగళకరమైనటువంటి స్థితి యజమానికి కలగకుండా దోషాల నివారణ కావాలంటే దానికి శాస్త్రంలో మినహాయింపు కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపం. 365 ఒత్తులు గుత్తి చేసి నేతిలో ముంచి దీపం వెలిగిస్తారు. 365 రోజులు మా ఇంట్లో దీపం పెట్టని దోషం ఏదన్నా ఉంటే తొలగుగాక. దీపానికి అంత ప్రాధాన్యత ఉంది, ఇంట దీపం వెలగాలి. కాబట్టి ఆవిడ సహకారాన్ని బట్టి, ఆవిడ లేకపోతే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు అనుకున్నారు ఉంటే సంగ్రహంగా చేయొచ్చు, దీపం పెట్టడానికి అభ్యంతరం అసలు ఎప్పుడూ లేదు. నేను మీ ప్రశ్నకి సమగ్రంగా జవాబు ఇచ్చాను అనుకుంటున్నాను. సంతోషం. శ్వేతవి అయ్యో చాలా సంతోషం.
అమ్మో. ఇప్పుడు మన ఇంట్లో మైలు వచ్చిందనుకోండి స్వామి, ఇప్పుడు దాని తరఫున ఒక బ్రాహ్మణులు కానీ ఇంకో మైలు లేని వారు ఎవరన్నా ఉంటే అది దీపం అనేది వాళ్ళు అంటే ఇల్లు బయటికి వెళ్ళినప్పుడు ఇల్లు తాళం వేసి వెళ్ళిపోతున్నాం కదా, అంటే ఆయనకి మనం పెట్టిది ఏంటి, ఆయనే తింటాడు అనుకుంటున్నాం అన్నారు కదా. అందుకని చెప్పి ఇవాళ మైలు వచ్చింది కదా, ఈ మైలు రోజులకి 10 రోజులకి మనం స్టార్ట్ చేసేసి స్వామినాలు వదిలిపెట్టి బదులు మైలు లేనివంటి ఇంకో పురోహితులో లేకపోతే ఇంకొక ఆయన ఇంట్లో ఎవరన్నా ఉండి ఆ కార్యక్రమం చేయడానికి అనుమతి ఉందా లేదా? ఏమీ అభ్యంతరం ఉండదు. సంతోషం సార్. పురోహితుడు ఇంట్లోకి వెళ్ళి దీపం పెట్టి నైవేద్యం చేయొచ్చు, ఏమీ అభ్యంతరం లేదు. తేజస్విని. ఓ చిన్నదానివి, సంతోషం, అడుగమ్మా. పురుషులకు సూర్యోదయం ముందు లేచి సంధ్యావందనం చేయాలి అంటారు. అలాగే స్త్రీలకు సూర్యోదయం ముందు లేచి ఆచరించాల్సిన పూజలు ఏమైనా ఉన్నాయా? వివాహం కాని వారు ఏం చేయాలి, అయిన వారు ఏం చేయాలి, వివరించగలరు? ఓసారి దగ్గరికి వచ్చి అడుగు, మైక్ ఇచ్చేసి. సూర్యోదయానికి ముందు మగవాళ్ళు సంధ్యావందనం చేస్తారు, మేమేం చేయాలి? వివాహం అయితే ఏం చేయాలి? అంతేనమ్మా. చాలా సంతోషం తల్లి, మంచి ప్రశ్న, చాలా శాస్త్రీయమైనటువంటి ప్రశ్న వేసింది. మగవారికి యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళైతే సంధ్యావందనం చేసి తీరాలి. సంధ్యావందనం చేయకపోతే అశౌచం ఉన్నవాడితో సమానం. సంధ్యాహీన అశుచి, సంధ్యావందనం చేసి తీరాలి. ఒకవేళ యజ్ఞోపవీతం లేకపోతే, సంధ్యావందనం చేసే అధికారం లేకపోతే తూర్పుకి తిరిగి సూర్యభగవానుడికి నమస్కారం చేస్తే వాళ్ళు సంధ్యావందనం చేసిన వాళ్ళతో సమానం. తప్ప ఎవరిని వేదం చిన్నపుచ్చదు. వాళ్ళు కాయకష్టం చేసి వ్యవసాయం చేయవలసిన వాడిని నువ్వు కూర్చుని సహస్రగాయత్రి చెయ్యంటే వాడు పొలం ఎప్పుడు తిరుగుతాడు? సూర్యుడికి నమస్కారం చేయి చాలు, నువ్వు సంధ్యావందనం చేసినట్టే అండి. కాబట్టి మగవాళ్ళైతే ఉపనయనం చేస్తారు, సంధ్యావందనం చేస్తారు. పెళ్లి కాని ఆడపిల్ల ఏం చేయాలి? పెళ్లి కాని పిల్లవాడికి ఉపనయనం చేస్తున్నారు, బ్రహ్మచారి సంధ్యావందనం చేస్తున్నాడు, గాయత్రి చేస్తున్నాడు, మరి ఆడపిల్ల ఏం చేయాలి? అది ఆ పిల్ల ప్రశ్న. చాలా సంతోషం అమ్మా, మంచి మాట అడిగావు. అసలు సంధ్యావందనం చెయ్యి, గాయత్రి చెయ్యి, ఈ 2 మాటలు ఎందుకు వచ్చాయి అంటే, బ్రాహ్మణుడికైతే గర్భాష్టమం, అమ్మ కడుపులోంచి బయటికి వచ్చినటువంటి 7 సంవత్సరముల 2 నెలలు, అంటే అమ్మ కడుపులో ఉన్న 10 నెలలు లెక్కలో పెట్టుకుని 8వ ఏట చెయ్యాలి. వైశ్యుడికైతే 12వ ఏట నుంచి 24, బ్రాహ్మణుడికి 8 నుంచి 16, క్షత్రియుడికైతే 11 నుంచి 22, అంతవరకే. అది కూడా ఆ సంవత్సరం చేసేయండి అని ఎందుకు చెప్పలేదంటే, గబుక్కుని తల్లిదండ్రులు ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఏటి సూతకం రావచ్చు, ముహూర్తం కుదరకపోవచ్చు, ఇలాంటి సమస్యలు ఉంటాయేమోనన్న ఉద్దేశ్యంతో కొంత వ్యవధి ఇచ్చింది శాస్త్రం. 8 నుంచి 16 లోపల చెయ్యాలి. 16 దాటితే ఇక గాయత్రి పట్టివ్వదు. వైశ్యులకైతే 24, క్షత్రియులకైతే 22. మిగిలిన వారు సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు. ఆడపిల్లయితే అక్కర్లేదన్నారు. ఎందుకు అక్కర్లేదన్నారు? ఈ పిల్లలకి చిన్నతనంలో అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన తరువాత 8వ సంవత్సరం వచ్చినప్పటికీ మనసులో లింగ వివక్ష తెలుస్తుంది. వీరు ఆడ, వీరు మగ అన్న తేడా తెలుస్తుంది. మనసు పరిపరి విధముల వంకర ఆలోచనలు చెయ్యడం ప్రారంభమవుతుంది. తేజస్సు క్షయం అయిపోకుండా, బుద్ధి వక్రించకుండా గురువుగారి దగ్గర, శాస్త్రం దగ్గర నిలబడడానికి ఆ ఉపనయనం చేసి 3 పూట్ల సంధ్యావందనం చేసి గాయత్రి చేయమంటారు, మగవాడి యొక్క చిత్తశుద్ధి నిలబెట్టడానికి. సూర్య నమస్కారం చేస్తే మిగిలిన వారికి అంతే, చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఆడపిల్లలకి సంధ్యావందనం పెట్టలేదు. ఎందుకు పెట్టలేదో తెలుసా? ఒకటే కారణం, వాళ్ళు నిద్ర లేచి ఏం చేస్తారు? నాన్నగారు పూజ చేసుకోవాలి అని గబగబా వెళ్ళి పూజామందిరం తుడిచిపెడుతుంది. ఒకవేళ
వాళ్ళ అమ్మగారు పూజా మందిరం తుడిచిపెడుతున్నారు అనుకోండి, అమ్మ నేను ముగ్గేసేస్తాను, నాన్నగారు వచ్చేస్తున్నారని చెప్పి ముగ్గేస్తుంది. అమ్మ మడినీళ్ళు పూజా సంబారాలు అక్కడ పెడుతోంది అనుకోండి, తన తోటలోకి వెళ్ళి గబగబా కాసిన పువ్వులు కోసి తెచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పిల్ల చేస్తున్నవన్నీ ఏమిటి? చిత్తశుద్ధి కొరక కాదా? నాన్నగారు పూజ చేసుకుంటున్నారు, అమ్మ పలహారం చేస్తోంది, పిల్ల కూరలు తరిగి పెడుతుంది. ఆ పిల్ల చేస్తున్న పనులన్నీ కూడా తండ్రి అభ్యున్నతి కొరకు, అన్నయ్య అభ్యున్నతి కొరకు, అమ్మకి సహాయపడడంలో ఇప్పుడు ఆమె చేస్తున్న పనులే చిత్తశుద్ధికి ప్రతీకలు. ఇక మళ్ళీ సంధ్యావందనం ఎందుకు ఆ పిల్లకి? అందుకే ఇక ఇవ్వలేదు. పెళ్లి కాని పిల్ల ఏం చెయ్యాలి అని నువ్వు నన్ను అడిగావు. పెళ్లి కాని పిల్ల చేస్తున్నవన్నీ చిత్తశుద్ధితో కూడిన కర్మలే. పిల్లవాడు చీపురు పట్టుకున్నాడు అనుకోండి, అయ్యో అదేమిట్రా మగపిల్లాడు ఈ చీపురు పట్టుకున్నావు అక్కడ పెట్టి అంటారు. వాడు చీపురు పట్టుకోక, ఇల్లు కడక్క, ముగ్గు వేయక, పువ్వులు కొయ్యక, పూజ చేయక ఏం చేస్తాడు? అక్కర్లేని ఆలోచనలు చేస్తాడు. అందుని సంధ్యావందనం చేయి, కూర్చుని గాయత్రి చెయ్యి అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆడపిల్లని చిన్నబుచ్చిందా, పెద్దపీట వేసిందా? పెద్దపీట వేసింది. నువ్వు ఇది చెయ్యొద్దని చిన్నబుచ్చలేదు. నీకు అక్కర్లేదమ్మా, నీకు చిత్తశుద్ధి ఏర్పడుతోంది నువ్వు చేసిన కర్మలతోటే, అక్కర్లేదమ్మా అని గౌరవించింది. ఇక పెళ్ళైన ఆడపిల్ల ఏం చేయాలి అని అడిగావు నువ్వు. రేపు నీకు పెళ్ళయిందా అవలేదా? ఇంకా రేపు నీకు పెళ్ళైతే మీ ఆయన పూజ చేసుకుంటాడు, నువ్వేం చేస్తావు? ముందు లేచి స్నానం చేసి మీ ఆయన కోసం పూజ గది తుడుస్తావు, మీ ఆయన కోసం పూజ గదిలో ముగ్గులేస్తావు, మీ ఆయనకి పువ్వులు కోసి అక్కడ పెడతావు, మీ ఆయన పూజ చేసుకుంటుంటే నైవేద్యం వండి పట్టుకెడతావు, మీ ఆయన నీరాజన విచ్చి గంట కొడితే కళ్ళకద్దుకుంటావు, మీ ఆయన గీతం శ్రావయామి అంటే పాట పాడతావు, మీ ఆయన నృత్యం దర్శయామి అంటే వస్తే నువ్వు కాసేపు నృత్యం చేస్తావు. ఇప్పుడు మీ ఆయన ఏం చేస్తున్నాడో దానికి ఉపకరణం నువ్వేనా? ఇక పెళ్ళయ్యాక మాత్రం నీకు ప్రత్యేకమైన అవసరమే ఉంది? నువ్వు చేసేవన్నీ చిత్తశుద్ధితోటే. పైగా ఒకటి గుర్తుపెట్టుకో, అసలు నువ్వు లేని నాడు మీ ఆయనకి అవన్నీ చేసే అధికారమే లేదు. అవతల బొమ్మన్నారు. ఎందుకని? నేను ఇవాళ ఇలా ఉత్తరీయం వేసుకున్నాను అంటే దానికి గుర్తు ఏమిటంటే, నేను మంగళప్రదుణ్ణి, నాకు భార్య ఉంది, అది నాకు ధర్మపత్ని, అది ఉంది కాబట్టి నేను యజ్ఞానికి కూర్చోవచ్చు, యాగానికి కూర్చోవచ్చు. నా కడుపున పుట్టిన కూతురికి కన్యాదానం చేశాను. భార్య లేదనుకో, వాడికి కన్యాదానం చేసే అధికారం చేసి యజ్ఞం చేసే అధికారం వరకు ఏవీ లేవు. ఒక్క పూజ ఒకటే చెయ్యొచ్చు. ఎడం భుజం మీద ఉత్తరీయం కూడా వేసుకోకూడదు, ఇలా రాకూడదు ఉత్తరీయం, కుడి భుజం ముంచే వేసుకోవాలి. అంటే భార్యాహీనుడని గుర్తు. ఇప్పుడు అసలు భార్య లేకపోతే పురుషుడికే లేదు అధికారం. అంటే ఇప్పుడు ఈయనకి అధికారం ఉంది అంటే ఎవరి వల్ల? నీ వల్లే. కాబట్టి ఇప్పుడు మీ ఆయన నీ చేసుకుంటున్నాడంటే నీ వల్లే చేసుకుంటాడు రేపు పొద్దున్న. కాబట్టి ఇక నీ వల్లే ఆయనంత అభ్యున్నతిని పొందుతుంటే ఆయన చిత్తశుద్ధికి, ఆయన అభ్యున్నతికి నువ్వు లక్ష్మీ స్థానం అయ్యావు. నీకు ప్రత్యేక కర్మలు ఎందుకు? నువ్వు వండిపెట్టిన పలహారం, నువ్వు పెట్టిన భోజనం, నువ్వు ఆయన కాళ్ళు పట్టడం, ఆయన దగ్గర పాట పాడడం, ఆయన అలిసిపోయిస్తే నువ్వు ఇచ్చిన బత్తాయి రసం, ఆయన మానసికంగా ఏమైనా డస్సిపోతే ఎందుకండి అంత బెంగ పెట్టుకుంటారు, మీరు నమ్ముకున్న ఈశ్వరుడు లేడా అని ఆయన తలని మిరితే ఆయన మురిసిపోతాడు. ఆయనకి శాంతి స్థానం అయ్యావు. ఇంకా నీకు వేరు కర్మలు ఎందుకు? ఇంత మంచి పనులు చేసి చిత్తశుద్ధితో నువ్వు ఉంటే అందుకు వేరు కర్మలు పెట్టలేదు. కానీ ఆర్తి అని ఒకటి ఉంటుంది కదా. ఒకటి మంచి భర్త రావాలని ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుంది. రెండు, మంచి భర్త వచ్చాక మంచి పిల్లలు పుట్టాలి. నా భర్త అలాగే ఇంకా 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 మంచి స్థితికి ఎదగాలి, ఇద్దరం కలిసి ఎన్నో మంచి పనులు చెయ్యాలి అనిపిస్తుందా అనిపించదా? అందుకే పెళ్లికి ముందు కొన్ని నోములు పెట్టారు. అట్ల తద్ది నోము దేనికి? మంచి మొగుడు రావడానికి. రుక్మిణీ కళ్యాణం మంచి మొగుడు రావడానికి. కాత్యాయని వ్రతం మంచి భర్త రావడానికి. పెళ్ళి అయిపోయాక శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం దేనికి? నీకోసం కాదు, మీ ఆయన బాగుండడానికి, మీ పిల్లలు బాగుండడానికి, మీ అత్తమామలు బాగుండడానికి, మీ పుట్టింటి వారు బాగుండడానికి. మరి నువ్వు బాగుండడం, వాళ్ళు బాగుండడం, నువ్వు బాగుండడం. ఆడది తన కొరకు ఆలోచించదు కాబట్టి అంత త్యాగమూర్తి కనుక నెలకి 3 వానల్లో 1 వానం ఈ వల్ల. కాబట్టి ప్రత్యేక కర్మలు లేవు. పెళ్లికి ముందు, పెళ్లికి తర్వాత అని నోములు, వ్రతాలు అని 2. పెళ్లికి ముందు చేస్తే నాన్నగారికి నమస్కారం పెట్టి, పెళ్ళయిన తర్వాత అయితే భర్త గారికి నమస్కారం పెట్టి, అంతే. ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేట్టు చెప్పాను అనుకుంటున్నాను. స్వస్తి. చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా, పరమశాస్త్రీయమైన ప్రశ్న. నీకు నా అభినందనలు. శ్రీ గుగ్గిలం రమేష్ గారు అడిగారు, 10-15 నిమిషాల్లో జరుపగలిగిన నిత్య పూజా విధానం ఉన్నచో తెలుపు ప్రార్థన. తప్పుగా ఉంటే క్షమించండి. ఇందాకటి ప్రశ్నలోకి వెళ్ళిపోయిందండి అది, మళ్ళీ 8 చరణం. 10-15 నిమిషాల్లో జరుపగలిగిన నిత్య పూజా విధానం ఉన్నచో తెలుపు ప్రార్థన. తప్పుగా ఉంటే క్షమించండి. ఇందాకటి ప్రశ్నలోకి వెళ్ళిపోయిందండి అది, మళ్ళీ 8 చరణం. 10-15 నిమిషాల్లో జరుపగలిగిన నిత్య పూజా విధానం ఉన్నచో తెలుపు ప్రార్థన. తప్పుగా ఉంటే క్షమించండి.
శ్వేత అని చెప్పి ఆ అమ్మాయి అడిగే ఇంగ్లీష్లో రాసింది. వెన్ వీ ప్రే టు గాడ్ వీ ఆస్క్ ఫర్ సంథింగ్ దట్ వీ విష్. ఇస్ దట్ కరెక్ట్? అంటే కోరికలో హౌ విల్ గాడ్ బీ ఇంప్రెస్డ్ బై అస్? వాట్ డు వీ డూ టు ఇంప్రెస్ గాడ్? తెలుగులో చెప్పచ్చా జవాబు? నేనేం తప్పు పట్టట్లేదు. ఎందుకంటే బహుశా ఆ పిల్ల ఏ ఇంగ్లీష్ మీడియంలోనో చదువుకుని ఉంటుంది. భావ వ్యక్తీకరణకి తెలుగు కన్నా ఇంగ్లీషు ఆమెకి సుకరం అయి ఉండొచ్చు. అందుకని బహుశా ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. అడిగిన ఆమె హృదయాన్ని ప్రశంసిస్తున్నాను తప్ప భాషా దోషాన్ని నేను పట్టించుకోవట్లేదు. హాస్యానికి అన్నానంతే. వెన్ వీ ప్రే ది గాడ్ వీ ఆస్క్ ఫర్ సంథింగ్ వీ విష్. ఈజ్ దట్ కరెక్ట్? ఏ. బి, how will the God be impressed by us? Within brackets, what we do? ఆమె ప్రశ్న ఏమిటంటే, భగవంతుడి దగ్గరికి వెళ్ళి అసలు మనకి ఒక కోరిక ఉంది అని చెప్పవలసిన అవసరం ఒకటి ఉంటుందా? అలా అడగాల. 2, అలా మనం అడిగినప్పుడు ఆయన ఏమనుకుంటూ ఉంటాడు? చాలా ముగ్ధ వేసినటువంటి ప్రశ్న. చాలా సంతోషం. ఆ పిల్లకి అనుమానం బహుశా నేను అనుకుంటున్నాను, ఈశ్వరుడు సర్వజ్ఞుడు కదా, నేను చెప్తే తప్ప అవతల ఆయనకి తెలియలేదనుకోండి, ఆయన సర్వజ్ఞుడు గాడు, నాలాంటి మనిషి. కాకపోతే ఆయనకు అధికారం ఉంది కాబట్టి, అయ్యా నా దగ్గర కొంచెం ఇది లేదండి, నేను ఇబ్బందితో ఉన్నాను, నాకు 2 ఎకరాల పొలం ఇవ్వండి అని కలెక్టర్ గారిని అడిగాను అనుకోండి, కలెక్టర్ గారు సర్వజ్ఞుడు గాడుగా, ఎవడు పేదవాడో ఆయనకి తెలుసా? అయ్యా మీ దరఖాస్తు ఇవ్వండి. నిజమే, మీకు 2 ఎకరాల పొలం ఇవ్వచ్చు, ఇస్తాను అంటాడు. అదే నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నేను చాలా కష్టంలో ఉన్నాను అన్నాను అనుకోండి, ఒకటి ఆయనకి తెలియదు కాబట్టి నేను చెప్పవలసి వస్తే ఆయనకి అన్నీ తెలుసున్నవాడు కాడు, అప్పుడు ఆయనకి సర్వజ్ఞుడు అన్నమాట అన్వయం అవ్వదు కదా. కొన్ని తెలిసి నేను చెప్తే తప్ప తెలుసుకోనివాడు ఇక నేను అడిగితే మాత్రం ఏమి ఇవ్వగలడు. 2, ఒకవేళ ఆయన అన్నీ తెలుసున్నవాడైతే అసలు నేను చెప్పవలసిన అవసరమే ఉంది. అందుకే అమ్మాయి ఇంగ్లీష్లో రాసింది. ఇది తెలుగులో రాయడం బహుశా కష్టమై ఇంగ్లీష్లో ఆ అమ్మాయి భావనలో చెప్పాలంటే సింప్లిఫై చేసింది. ఇందులో ఒక గాంభీర్యమైన విషయాన్ని మీరు పరిశీలించాలి. ఈశ్వరుడు సర్వజ్ఞుడు అన్నమాట నిస్సందేహం. ఆయనకి కొన్ని తెలియవండి అని అనకూడదు. ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి తెలియనివేవీ లేవు. ఆయనకి తెలియనివి ఏవీ లేకపోతే ప్రత్యేకంగా మళ్ళీ నేను అడగడం ఎందుకు అసలు ఆయన్ని? నా కూతురు యుక్త వయస్సులోకి వచ్చింది, దానికి పెళ్లి చెయ్యాలి, దానికి ఓ మంచి సంబంధం రావాలని కోరుకుంటున్నాను, దానికి పెళ్లి చేస్తే నాకు మనసుకి పెద్ద బరువు దిగిపోతుంది, అమ్మయ్యా పిల్ల అత్తవారింటికి వెళ్ళింది, మంచి యోగ్యుడైన వరుడు వచ్చాడు, నేను ఎంతో మురిసిపోతాను, బరువు దిగిపోతుందంటే ఏదో కష్టమని కాదు, సంతోషం పొందుతానని. ఇప్పుడు నేను వెళ్ళి ఈశ్వరుడితో చెప్పాను అనుకోండి, అసలు నాకు ఓ కూతురు ఉందని, దానికి యుక్త వయస్సు వచ్చిందని, దానికి పెళ్లి చెయ్యాలని ఆయనకే తెలియదు అనుకోండి, అప్పుడు ఏమైనా అర్థం ఉందా? అది ఆయనకి తెలుసు. మరి నేనెందుకు చెప్తున్నాను అంటే, నేను అడగకపోతే ఆయన ఇవ్వడండి అంటే, అడిగితే తప్ప ఇవ్వని వాడు అన్నాను అనుకోండి, అడగడంలో అక్షరాల్లో కానీ వాక్యాల్లో కానీ పొరపాటు వస్తే, నువ్వు అలా అడగలేదు, నువ్వు అడిగింది నాకు ఇలా అర్థమైందంటే అప్పుడు ఇబ్బందే కదా. మరి అసలు అడగడం ఎందుకు ఆయన్ని అంటే, దానికి జవాబు ఒక్కటే, అడగకుండా ఉండలేక అడగడం తప్ప నువ్వు అడగవలసిన అవసరం ఆయన దగ్గర లేదు. అసలు ఆయనని అడగక్కర్లేదు. నీ యోగక్షేమం వహామ్యహం, నీ యోగక్షేమాలు నేను చూస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. అయినా ఉండబట్టలేక అడగడం ఎందుకు అంటే, అడగకుండా ఉండలేక. ఒక తలకాయకి ఒక్క టిక్కెట్టే ఇస్తాం, ఎంతమంది నించున్నారో అంతమందికి అన్ని టిక్కెట్లు. అది కూడా నా వెనక 5గురు ఉన్నారని ముందు వాడు 6గురు అడిగితే ఇవ్వం. ఒక తలకాయ ఒక టిక్కెట్, 10 రూపాయలు ఇస్తే ఓ టిక్కెట్ ఇస్తాం అన్నారనుకోండి. ఇప్పుడు ఎవడి డబ్బు వాడు బట్టుకెళ్ళి లైన్లో నించోవాలా? నేను వెళ్ళి ఓ టిక్కెట్ ఇవ్వండి అంటాను. ఎందుకది అంటావు? ఎలాగో ఓటే ఇస్తారు, 2 ఇవ్వరు. నువ్వు ఓ మనిషి, ఓ తలకాయ ఉంది, రావణాసురుడు వెళ్ళినా ఓ టిక్కెట్టే ఇస్తారు, 10 తలకాయలు ఉన్నాయని 10 ఇవ్వరు. కాబట్టి నువ్వు ఇలా 10 రూపాయలు ఇస్తే ఓ టిక్కెట్ ఇస్తారు, మరి ఓ టిక్కెట్ ఇవ్వండి అని ఎందుకంటున్నావు? అలా అనకుండా ఉండలేక, అదో అలవాటైపోయి. అలా
ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి కోరిక ఎందుకు చెప్తున్నావు? చెప్పకుండా ఉండలేక అలా చెప్పుకోవడంలో నీకో తృప్తి అలవాటైపోయి, ఏదైనా కష్టం ఉంటే పక్కవాడికి చెప్పుకుంటే సగం తీరిపోతుంది. మనుష్య జన్మకు అదో లక్షణం. ఆ లక్షణం లోపల ఉండిపోయి ఈశ్వరుడికి కూడా చెప్పడం తప్ప ఈశ్వరుడికి చెప్పవలసిన అవసరం నిజానికి లేనే లేదు. మనం చెప్పక్కర్లేదు, ఆయనకే తెలుసు మనకేం కావాలో. ఆ సమయానికి ఆయన ఇచ్చేస్తాడు. నేను మీకు ఒక్కటి చెప్తాను, అసలు ఈశ్వరుడు ఆ సమయానికి అది ఇస్తున్నాడు కాబట్టే మనం బ్రతుకుతున్నాం. నేను ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఓ ఉపన్యాసానికి వెళ్ళి మురిసిపోయి సత్సంగం 5 గంటలు చేస్తూ కూర్చుంటే ఒకవేళ వాచి చూడకపోతే 1 గంట ఇవ్వకపోతే అయ్యేటప్పటికే కడుపులో కరకరకరకర ఆకలిస్తుంది. ఒరే నువ్వు చూసుకోవట్లేదురా, లోపల పదార్థం అయిపోయిందిరా, తినరా ఏదైనా అని మంట పెడతాడు ఆయన లోపల. ఆయన మన ఒరే ఈ లోపల అయిపోయిందిరో ఏమైనా తినరో అని చెప్పాడు కాబట్టి తింటున్నాను. నేను అడిగితే చెప్తాడు, స్వామి నేను ఎప్పుడు ఎన్ని గంటలకి తినాలో అప్పుడు ఆకలైందే అని చెప్తున్నాను ఏమిటి రోజును. లోపల నీళ్లు అయిపోయాయి, ఒరే నీళ్లు అయిపోయాయి ప్రమాదం రోయ్, కసి నీళ్లు పోయి దాహం రూపంలో చెప్తున్నాడు. స్వామి లోపల నీళ్లు అయిపోయినప్పుడల్లా మీరు నాకు చెప్పండి అని చెప్పాను ఏమిటి. చెప్పకపోయినా దాహం రూపంలో చెప్తున్నాడా లేదా? ఇవే చెప్పినవాడు నీ ఇంట్లో పిల్లకి పెళ్ళి అవ్వడానికి మంచి అల్లుణ్ణి తేవడం ఆయనకి చేత కాదు అంటే అడగకుండా ఉండలేక అడగడం తప్ప అడిగినా ఆయన ఏమనుకోడు. ఇప్పుడు ఆ పిల్ల ఉద్దేశం ఏంటి? అడిగితే ఆయన ఏమనుకుంటాడు? ఓ నవ్వు నవ్వుతాడు, పిచ్చాడా ఇలాగే అడుగుతావురా నేను చూస్తానులే, ఏం బెగ్గలేదు నాన్న అంటాడంతే తప్ప ఇదే వచ్చింది దిక్కుమాలిన గోల అని ఏం విసుక్కోడు. అందుకే ఆయనే ప్రతిజ్ఞ చేశాడు భగవద్గీతలో, ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తి కలిగిన వాడు జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞాని నలుగురు నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు. నిజానికి వాళ్ళు అడగక్కర్లేదు, నేను ఇస్తాను, కానీ పట్టించుకోను, సంతోషంతో అలాగే లేవాయ్ అంటుంటాను అన్నాడు. కాబట్టి అడగడం ఎందుకు అంటే ఆయనకి తెలియక కాదు, అడగకుండా ఉండలేక అడగడం. దానివల్ల నీకు తృప్తి. 2 అడిగితే ఆయన ఏమనుకోడు. ఇవ్వడం విషయంలో అది ఇస్తే నీకు అభ్యున్నతి కలుగుతుందంటే ఇస్తాడు, ఇది ఇస్తే పాడైపోతాడు అనుకుంటే అది ఎంత నువ్వు కోరుకున్నా ఇవ్వడం. పిల్లాడు బ్లేడ్ ఇమ్మని ఏడుస్తాడు, అయ్యో లేక పుట్టిన పిల్లాడు ఇంతోటిది 2 రూపాయలు బ్లేడు కోసం ఏడిస్తే ఇవ్వకుండా ఉంటానా? అమ్మ చేతిలో పెడుతుంది ఆ బ్లేడు, పెట్టదు. 7 మొత్తుకో నేలకేసి కొట్టుకో తలకాయ, నేను ఇవ్వను. ఎందుకని? కోపమా కక్ష? బ్లేడ్ ఇస్తే వాడు చేతులు కోసుకుంటాడు, వాడికి అది ప్రమాదం, అమ్మ ఇవ్వదు. పిల్లాడేమనుకుంటాడు? ఆ సమయానికి వాడు మా అమ్మ రాక్షసి, ఓ బ్లేడ్ ఇమ్మంటే ఇవ్వలేదని ఏడుస్తాడు. అమ్మ ఎందుకు ఇవ్వలేదో వాడు పెద్ద అయ్యాక తెలుస్తుంది. అమ్మ చిన్నతనంలో బ్లేడ్ ఇచ్చుంటే నేను ఉండేవాడిని కానరా అని అప్పుడు అమ్మకి నమస్కారం చేస్తాడు. అలా నీకెప్పుడేమి ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఏది ఇవ్వకూడదో ఆయనకి తెలుసు. ఆయన ఇవ్వకపోతే ఓ నమస్కారం, ఇస్తే ఒక నమస్కారం తప్ప రెండింటికి బెంగ లేకుండా ఉన్నవాడు పరిపూర్ణమైన భక్తుడు. ఆ ప్రశ్నకి జవాబు అందించాననుకుంటున్నాను. ఈ సందర్భంలో కాగితం మీద ఇవ్వలేదు కానీ ఒక తల్లి గుప్తా గారని నాకు తెలిసి ఉన్నటువంటి కుటుంబం ఆవిడ అక్కడ ఉన్నారు. ఆవిడ నన్ను 2 ప్రశ్నలు అడిగారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. అందులో ఒకటి, పువ్వులు రేకుల కింద విడదీసి పూజ చెయ్యవచ్చా అని అడిగారు. మంచి ప్రశ్న, అందుకు నేను ప్రస్తావిస్తున్నాను. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పువ్వు అంటే లక్ష్మి, పువ్వు అంటే జ్ఞానం, సరస్వతి. పువ్వు అంత కోమలమైనది, పువ్వంత పరిమళంతో కూడుకున్నది, పువ్వంత మంగళప్రదమైన వస్తువు లోకంలో లేదు. అందులో ఎర్రటి పువ్వు కానీ నేల మీద పడి ఉందనుకోండి, ఎవరైనా సరే దాన్ని తీసేయాలి ముందు, అది కింద ఉండకూడదు. ఎందుకో తెలుసా? ఎర్ర పువ్వు కింద పడి సువాసిని కానీ ఎవ్వరూ తొక్కకూడదు, సువాసిని ప్రత్యేకించి తొక్కకూడదు. ఎందుకంటే అది సౌభాగ్య వస్తువు ఎర్ర పువ్వు. అందుకని వెనక ఎవరైనా తొక్కుతారేమోనని వెంటనే తీసేసి ఏ చెట్టు మొదట్లోనో పెట్టేయాలి. అంత పరమ పవిత్రమైనటువంటి పువ్వులు పూజ చేయడానికి నీ దగ్గర సరిపోయినన్ని లేకపోతే, ఒక్క పువ్వు ఉంటే ఆ ఒక్క పువ్వే వేసి మిగిలినది పూజలో ఏ పదార్థం లోటొచ్చినా అక్షతలతో పూరణం చేస్తారు. అసలు నిజానికి పూజలో చాలా మనం ఇవ్వనే ఇవ్వం, జ్ఞాపకం పెట్టుకోండి. మంత్రం ఒకలా ఉంటుంది, మనం అక్కడ ఇచ్చేది ఏమీ ఉండదు. సింహాసనం సమర్పయామి అంటాడు, రోజు పట్టుకొచ్చి వేస్తున్నాడు ఏమిటి సింహాసనం? అక్షతలు వేస్తాడు, మనసులో భావన చెయ్యాలి. ఎర్రటి మెత్తటి పరుపులు, పాదపీఠం, ఇలా సింహం ముఖం తీసుకొచ్చి అక్కడ వేస్తే దాని మీద ఆయన కూర్చున్నాడని భావిస్తాం. అది అక్షత
క్షతము అంటే విరిగిపోవడం, అక్షత నడుము విరగని పసుపు కలిగిన బియ్యం, అది వేస్తే అందులోకి వచ్చేస్తుంది అంతే పదార్థం, ఈశ్వరుడికి అందిపోతుంది. అలాగే తాంబూలం, మనం ఏం చెప్తాం నిజానికి, తాంబూలం ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్తాం, ముక్తాచూర్ణీన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అంటాం. అసలు నిజంగా మంచి ముత్యం తీసుకొచ్చి కాలుస్తారు, ఆ మంచి ముత్యాన్ని కాల్చి దాని బూది తీస్తారు. ఎంత వెయ్యాలో తెలుసా తాంబూలంలో? ఒక సూది మొనపెట్టి తీస్తే ఎంత వస్తుందో అంతే వెయ్యాలి. అది కానీ ఇంత వేశారనుకోండి నోరంతా పొక్కిపోయి బొబ్బలు వచ్చేస్తుంది. ముత్యపు గుండ అంత శక్తివంతం. ఇంత తృణం వేస్తే చాలు నోరంతా ఎంత ఎర్రగా పండుతుందో. తాంబూలం ఐదోతనానికి గుర్తు. అందుకే భర్త తాంబూలం పూజలో పెడితే దాన్ని ఎవరు ఇసుకోవాలంటే మధ్యాహ్నం భార్య నములుతుంది. ఆమె తాంబూలం వేసుకుంది అంటే గుర్తు ఏమిటంటే భర్త గారి భోజనం అయిపోయిందని గుర్తు. ఎందుకని? ఆవిడ తాంబూలం వేసుకుందంటే ఆవిడ భోజనం అయిపోయిందా? ఆయన తినకుండా ఆవిడ తినేస్తుందా? కాబట్టి ఆవిడికి పెట్టేసిందా? ఆవిడ తినేసింది అంటే ఆయన భోజనం అయిపోయిందని గుర్తు. ఐదోతనానికి గుర్తు తాంబూల చర్వణం. అమ్మవారు ఎప్పుడూ తాంబూలం నవ్వులుతూ ఉంటుంది. అటువంటి తాంబూలానికి మనం చెప్పే మంత్రం ఒకటి, మనం ఇచ్చేది ఒకటి. అప్పుడు నువ్వు భక్తితో తమలపాకులు పెట్టి అందులో వక్కలు పెట్టి ఒక 2 అక్షతలు పెట్టి దేవుడి దగ్గర పెడతాం. అప్పుడు పూర్ణంగా పదార్థాలన్నీ వేసి తాంబూలం ఇచ్చినట్టే. అన్నిటికీ అక్షతలు సరిపోతున్నప్పుడు పువ్వుల దగ్గర సరిపోవని చిదిపేసి రేకులన్నీ వేయమని ఎవడు చెప్పాడు? అసలు ఆ పువ్వులు చిదిపే ప్రక్రియ మీరు చూడండి. ఓ అందమైన చామంతి పువ్వుని ఈశ్వరుడు ఎలా సృష్టించాడో చూస్తే మహాశిల్పి కనపడతాడు. ఇంత తొడిమి మీద ఇంత చివరి వరకు పువ్వు రేకుల్ని, ఇంతంత రేకుల్ని ఎంత ఒబ్బిడిగా గుచ్చాడో. ముచిక పట్టుకుని ఇలా ఇలా అన్నా ఒక్క రేకు పడదు. అంత అందంగా ఆయన గుదిగుచ్చి పువ్వు తయారు చేస్తే చటుక్కున నువ్వు అది ఇలా లాగేసి కింద పారేసి ఇలా 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 తుంపిని అందులో వేసి పూజ చేస్తావా? ఈశ్వరుడు అడిగాడా నిన్ను తక్కువైందని? తక్కువైందన్న మాట ఆయన అంటే జన్మలో పూజ చేయగలమా మనం? రోజు సింహాసనాలు తెస్తామా? రోజు పంచల చాపులు తెస్తామా? పట్టు చీరలు తెస్తామా? ఏం తెస్తాం మనం? దానికి పనికిరాంది పువ్వుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు తక్కువైంది? ఎందుకు అసలు పువ్వులు అలా విడగొట్టేసి రేకులు చేయడం? అది హింస. పరమ కఠోరమైనటువంటి మనస్తత్వంతో చేసేటటువంటి పని. అందుకే అంటే కొంతమంది తెలియక చేస్తారు, మనసు కఠినమై కాదు, మనసు కోమలంగా ఉంటుంది, తెలియక పొరపాటు జరుగుతుంది. అందుకే పువ్వుని చిదమనవసరం లేదు. ఒక్క పువ్వు ఉంటే ఒక్క పువ్వే ఇవ్వండి, మిగిలినవి అక్షతలతో పూర్ణ చెయ్యండి. ఇక పూజలో ఓంకారము చెప్పవచ్చా? అసలు ఓంకారం విషయంలో పెద్దలు ఏమంటారంటే చిన్నపిల్లల చేత ప్రణవాన్ని ఎప్పుడూ పలికించవద్దు అని చెప్తారు. ఎందుకంటే ప్రణవం దీర్ఘంగా చేస్తే వైరాగ్యం వస్తుంది. అందుకే సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు ప్రణవ జపం చేస్తారు ఎప్పుడూ ఆ వైరాగ్యంతో నిలబడడానికి. ఇక పూజలో నామానికి ముందు ఓం పెట్టి చివర నమః పెట్టాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. అకారముకార మకారముల చేత మనకి భగవంతుడికి ఉన్న సంబంధం చెప్పి గౌణమైన ఒక నామంతో పిలిచి నమః, నాది కాదు ఈశ్వర ఇవన్నీ నీవి అని చెప్పడం నమః. నమః చేత ఏమవుతుందంటే అహంకారం చచ్చిపోతుంది. మనః తాబేలు 5 ఇంద్రియాలతో తిరుగుతుంది. ఎవరైనా కర్ర పట్టుకొచ్చారనుకోండి, తాబేలు ఆ 4 కాళ్ళు ముఖం లోపలికి తీసేస్తుంది, డిప్పోటే ఉంటుంది. పైన కర్ర పెట్టి కొట్టి 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 కొట్టారనుకోండి, చచ్చిపోయింది అనుకుని వెళ్ళిపోతాం. వాడు వెళ్ళిపోయాడని చూసుకుని మళ్ళీ 5 బయట పెట్టి 4 కాళ్ళు ముఖం తాబేలు వెళ్ళిపోతుంది. పైన కొడితే చావదు, డెప్పు ఉంటుంది. తాబేలు ఇలా తిప్పి పడేసి చీపురు పుల్లతో ఇలా కొట్టారనుకోండి, చచ్చిపోతుంది. మనః నాది 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 అన్న భావనంత తొందరగా పోదు. నమః నాది కాదు నాది కాదు నాది కాదు. ఇది తాబేలుని తిరగేయడం. అందుకని అకార ఉకారముల చేత అనుబంధం చెప్పి ఒక పేరుతో పిలిచి నమః. అందుకని ఓం మొదట, మధ్యలో నామం, చివర నమః. అంతేకాని కేశవాయ నమః ఓం, మాధవాయ నమః ఓం అనకూడదు. ఓం కేశవాయ నమః అలా పూజ చేస్తారు. ఇందులో ఒకవేళ ఆడవాళ్ళు పూజ చేస్తున్నప్పుడు ప్రణవం చెప్పకపోయినా దోషమేం రాదు. ప్రణవాన్ని వదిలిపెట్టి కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అన్నారనుకోండి, తప్పు ఉండదు. పురుషుడు చేస్తుంటే ప్రణవ సహితంగా చెయ్యాలి. ఓం కేశవాయ నమః అని చెయ్యాలి.
కాబట్టి పూజ యందు ఈ రెండు విషయాల్ని కూడా తెలుసుకుని ఉండి పూజ చేయడం మరింత పరిపూర్ణమైన హృదయంతో చేసి ఈశ్వరానుగ్రహానికి పాత్రమవుతుంది. ఆ తల్లి నన్ను కాగితం మీద అడగలేదు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అడిగారు. కానీ ఆ రెండు ప్రశ్నలు అందరూ తెలుసుకోవలసినవి మంచి ప్రశ్నలుగా అనిపించాయి. అందుకే ఆవిడ ఇక్కడ ఉన్నా మళ్ళీ ఇక్కడికి వచ్చి అడగమనవలసిన అవసరం లేకుండా నేను ఆ రెండు ప్రశ్నలు కూడా అనుసంధానం చేసేసాను. ఇక నేను ఒక 5 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంటాను. నేను మీకు మాట ఇచ్చాను, కొంతమంది అడిగిన కొన్ని ప్రశ్నలు పూజలోవి కావు కాబట్టి నేను జవాబు చెప్పలేదు, కానీ వాళ్ళ ఆర్తి చూసి కొన్నిటికి జవాబు చెప్తాను అని. అందులో ఒక ఆయన అడిగారు, మేమేదో బ్రహ్మకపాలం వెళ్ళాను, బ్రహ్మకపాలంలో మా నాన్నగారికో అమ్మగారికో తద్దినం పెట్టాను, వదిలేసింది తద్దినం పెట్టాను, ఇక మళ్ళీ తద్దినం పెట్టక్కర్లేదు అని అంటున్నారు, పెట్టాలా పెట్టక్కర్లేదా అని అడిగారు. ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనం ఉన్నంత కాలము తల్లిదండ్రులకి తద్దినం పెట్టవలసిందే. బ్రహ్మకపాలంలో పెట్టినా ఎక్కడ పెట్టినా పితృకార్యం చెయ్యవలసిన రోజున పెట్టకుండా ఆపడానికి శాస్త్రం అంగీకరించదు. తద్దినం పెట్టవలసిందే. ఇక 2, ఇంకొక ఆయన నన్ను అందులోనే ఆ తద్దినం గురించే పాపం ఒక మాట అడిగారు, ఏదో తద్దినం పెట్టవలసినటువంటి రోజున నిత్య పూజ చెయ్యవచ్చా అని అడిగారు. నిత్య పూజ విశేష పూజ చేయకూడదు. ఆ రోజున విశేష పూజ చేయకుండా లఘువుగా ఈశ్వరుణ్ణి పూజించి ఈశ్వరుడి కొరకు నైవేద్యంలో వాడిన వస్తువులు మళ్ళీ శేషం పితృదేవతారాధనలో వాడకూడదు. దోసకాయలో సగం పప్పు వండి మహానైవేద్యం పెట్టి మిగిలిన సగం తీసుకొచ్చి పితృదేవతలకి కూర ఉండకూడదు. పితృదేవతలకు వండేవి పూర్తిగా వేరుగా ఉండాలి. పితృదేవతలకి తద్దినం పెట్టేటప్పుడు మనం ఏది తింటామో దాంతోనే వాళ్ళకి పెట్టాలి. నేను చక్రకేళి అరటిపండు తింటే చక్రకేళి అరటిపండు పెట్టాలి భోక్తకి. నేను పావలాకి 4 అరటిపళ్ళు ఉంటాయి, అవి తింటే అదే పెట్టాలి తప్ప స్థాయిని మించి పితృదేవతలకి చెయ్యవలసినటువంటి అవసరం ఉండదు. అలాగే ఇందులో కొన్ని అయ్యో పాపం ఆర్తితో అడిగారే, ఇవి నేను జవాబు చెప్పాలి అని అనుకున్నాను. పితృరుణం తీర్చుకోవడానికి చేయవలసిన క్రియ చెప్పండి అని ఎవరో ఆర్మీ నుంచి కృష్ణారెడ్డి గారు అడిగారు. ఇందులో తల్లిదండ్రులు శరీరంతో ఉన్నంత కాలం మన శక్తి కొలది వాళ్ళకి లోటు రాకుండా పరమ ప్రేమతో సేవించడం. వాళ్ళు శరీరం విడిచిపెట్టినప్పుడు వాళ్ళు శరీరం విడిచిపెట్టిన రోజు జ్ఞాపకం పెట్టుకుని శ్రద్ధతో చేసేది కాబట్టి శ్రాద్ధ కర్మ నిర్వర్తించడం అవి చెయ్యాలి. అలాగే నిత్య పూజ స్త్రీలు చెయ్యవచ్చా, భర్త చేయడం మంచిదా అని ఒకరు ప్రశ్న వేశారు. నేను ఇప్పుడే చెప్పాను, ధర్మపత్ని సమేతస్య అని ఉంటుంది కాబట్టి యథార్థానికి ఇంటి యజమానే పూజ చేయవలసి ఉంటుంది. ఇది చాలా ఉత్తమమైన ప్రశ్నల్లో ఒకటి. వృత్తిరీత్యా ఉద్యోగంలో ఉన్న నేను దివంగతులైన నా తండ్రికి అగ్రజునికి శ్రాద్ధ కర్మను సరిగా నిర్వర్తించలేకున్నాను, కానీ ఆ రోజున దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వర్తిస్తున్నాను. ఇది ధర్మబద్ధమేనా, కానిచో వివరణ తెలుపగలరు అని అడిగారు. తండ్రి కానీ తల్లి కానీ మనం ఎవరికి శ్రాద్ధకర్మ చెయ్యాలో అటువంటి వాళ్ళు వెళ్ళిపోయిన రోజున దేవాలయంలో అన్నదానం చేసినంత మాత్రాన సరిపోదు. ఖచ్చితంగా 3 తరాల పేర్లు సమంత్రకంగా చెప్పాలి. పితృ పితామహ ప్రపితామహానాం అని 3 పేర్లు చెప్పి వాళ్ళకి భార్యతో కలిసి ఉంటే తన ఇంట్లో తాను ఉండి ఏ ఇబ్బంది లేకుండా, అంటే కల్పించుకున్న ఇబ్బందులు కావు, ఆవిడ పక్కన కూర్చోవడానికి వంట చేయడానికి దీపం పెట్టడానికి అభ్యంతరం లేకపోతే అన్నశ్రాద్ధం పెట్టాలి. అంటే ఇంట్లో వండి అన్నం భోక్తలకి పెట్టి శ్రాద్ధం పెట్టాలి. లేకపోతే ఆమశ్రాద్ధం అంటారు. భార్య పక్కన లేకుండా తానొక్కడు ఎక్కడైనా ఉంటే అటువంటి పరిస్థితుల్లో పొడి పదార్థాలు పొత్తర ఇవ్వాలి. అంటే ఏదో చింతపండు, మిరపకాయలు, ఉప్పు, బియ్యం ఇటువంటివి పొత్తరగా ఇవ్వాలి. పిష్టచూర్ణ శ్రాద్ధం అని ఆఖరికి పొడి వస్తువులు కూడా అన్నీ దొరకట్లేదు, ఊరు నాకు తెలియదు, ఎక్కడే ఉంటాయో కూడా తెలియదు, తేవడం కష్టం అనుకుంటే బియ్యపు పిండి తెచ్చి ఆ పిండిని ఇచ్చి శ్రాద్ధం పెట్టాలి. అది కూడా సాధ్యం కాకపోతే అథమాథమం, దాన్ని ప్రతిపాదన చేయరు సాధారణంగా, హిరణ్య శ్రాద్ధం. కనీసం మంత్రం చెప్పి తాంబూలంతో
వాళ్ళు భోజనం చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బు తాంబూలంలో పెట్టి భోక్తలకు ఇవ్వాలి. కాబట్టి అలా శ్రాద్ధకర్మ చెయ్యాలి తప్ప కేవలం దేవాలయంలో అన్నదానం చేస్తానండి అంటే సరిపోదు. శ్రాద్ధకర్మ చేసి అన్నదానం చేయి మంచిది, అన్నదానం చేసి శ్రాద్ధకర్మ మానేస్తానంటే మాత్రం శాస్త్రీయంగా అది సహేతుకమని అనిపించుకోదు. ఇవి పాపం ఎవరో చాలా ఆర్తితో అడిగారు తల్లిదండ్రుల గురించి. నేను పూజ గురించి అడగమన్నానని అవుట్ ఆఫ్ ది సిలబస్ అని నేను వదిలేయచ్చు. కానీ పాపం వాళ్ళు ఆర్తితో అడిగినప్పుడు ఓ 4 మాటలు 5 నిమిషాలు తీసుకుని చెప్తే వచ్చేటటువంటి పెద్ద ఇబ్బంది ఏముందిలే, 4 మాటలు చెప్పాలి అనేటటువంటి ప్రేమతో ఆ ప్రశ్నలకి కూడా జవాబు చెప్పాను. ఇంచుమించు ఈ పెద్ద కట్టలో మీరు అడిగిన ప్రశ్నలన్నిటినీ నేను గుదిగుచ్చానంటే ఒక ప్రశ్న చెప్తున్నప్పుడు మిగిలినవి అందులోకి తెచ్చేసుకుని జవాబులు చెప్పేశాను. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ఆహ్వాన మండలి పనుపున కృష్ణారావు గారు నన్ను అడిగిన కార్యక్రమాన్ని నిర్వహించి మీరు అడిగిన ప్రశ్నలకి మీకు తృప్తికరంగా జవాబు నా చేత ఈశ్వరుడు చెప్పించాడు అని భావన చేస్తున్నాను. ఒకవేళ నేను చెప్పలేకపోయి ఉండుంటే మీకు అసంతృప్తి ఏమైనా ఉంటే క్షమించ ప్రార్థన. స్వస్తి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణా హృదయము కలలోనను మరువరాదు కంజదళాక్ష అని. కేవలం కలియుగంలో మనుష్యులు అనేకమైనటువంటి పాపకర్మలు చేసి లెక్కలేనన్ని ఆపదలు ఎదుర్కోవలసిన అగత్యం ఏర్పడుతుందని తాను వైకుంఠమును విడిచిపెట్టి సప్తగిరుల మీదకొచ్చి వెంకటాచల పర్వతం మీద ఆనందనిలయ విమానంలో తాను విరాజమానుడై పిలిచినంత మాత్రం చేత పలికి ఉద్ధరించేటటువంటి ఆ భగవంతుని యొక్క కరుణాహృదయాన్ని మనం ఎన్నటికీ మరువకూడదు అని ఆయనకి ప్రస్తుతి చేస్తూ కలిబాధ మాన్పడం కోసం ప్రధానంగా మనుష్యులు ఆశ్రయించవలసినటువంటి రూపాలలో ఒకటి చండీస్వరూపం. కలవు చండీ అని. చండీ పరదేవత అంటే చెడి కోపనే ఇది చండీహి అని. చండీ హోమం చేస్తున్నారు అంటారు. శారదా నవరాత్రులు వస్తున్న ఈ చండీ హోమానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత. దుర్గా సప్తశతీ మంత్రాలతో అనుసంధానం చేస్తారు. అందులో ఆ చండీపరదేవత కోపంగా ఉంటుంది అని. కోపంగా ఉంటుంది అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేని మీద కోపం, ఎందుకు కోపం? కోపం అనేటటువంటిది ప్రబల శత్రువని, కోపం ఉండకూడదని సామాన్యమైనటువంటి మనుష్యకోటికే ప్రబోధం చేస్తున్నటువంటి ఋషులు ఉండగా
అమ్మవారికే కోపం ఉంటే ఇంకా దానికన్నా గర్హనీయమైన విషయం లోకంలో ఉంటుందా? మరి అమ్మవారికి కోపం ఎందుకు అంటే ఆవిడ కోపం మన మీద కాదు, ఆవిడ కోపం ధర్మం మీద కాదు, ఆవిడ కోపం దేని మీద అంటే అధర్మం మీద. ఎక్కడ అధర్మం ఉన్నదో అరే ఇది నాశన హేతువని ఎందుకు తెలుసుకోడు? తక్షణం ఫలితాన్ని ఇచ్చినట్లు కనపడుతుంది, కానీ దీర్ఘకాలమునందు చాలా ప్రమాదకారి. ఆ విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, భ్రువౌ భుగ్నీకించిత్ భువన భయభంగ వ్యసనిని అంటారు. అమ్మవారు యథార్థానికి ఇలా కూర్చోవాలి, కానీ ఆవిడ ఇలా కనుబొమలు కొద్దిగా ముడేస్తుందిట. బాగా ముడేసి తీవ్రంగా కళ్ళు విప్పిందనుకోండి ఎవరు దగ్గరికి వెళ్ళరు, భయం. కానీ ప్రసన్నంగా చూస్తూ ఉంటుంది, కానీ కనుబొమలు ఇలా కొద్దిగా ముడేస్తుంది. కనుబొమలు ఎప్పుడైనా ముడిపడితే దాని ఉద్దేశ్యం ఏమిటి అంటే ఏదో ఆలోచనా ముద్ర, దేని గురించో ఆలోచిస్తున్నారు అని. ఆవిడికి ఏముంది ఆలోచించడానికి? ఆవిడికేం లేదు. ఆవిడ ఎప్పుడూ నిరంతరం ఆనంద స్వరూపిణి. అటువంటి తల్లి దేని గురించి ఆలోచిస్తుంది అంటే శంకరాచార్యులు వారు అన్నారు, అరే ఈ మనుష్యులకు నేను బుద్ధి ఇచ్చాను కదా, బుద్ధి ఇచ్చినప్పుడు వీళ్ళకి ఏదైనా ఇబ్బంది ఏర్పడితే నా వంక తిరిగి అమ్మా అని పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉన్నాను కదా, ఉన్నప్పుడు వీళ్ళెందుకు నా వైపు తిరగరు? నా వైపుకి తిరగకుండా అమ్మా అని పిలవకుండా అధర్మం ఏదో అప్పటికప్పటికి కాస్త మంచి ప్రయోజనం ఇచ్చినట్లు కనపడుతుంది కదా అని దాన్ని ఎందుకు పట్టుకుంటూ ఉంటారు అని భ్రువౌ భుగ్నీకించిత్ భువన భయభంగ వ్యసనిని. నీకు అధర్మం పట్ల అనురక్తి కలుగుతూ ఉంటే నా వైపుకి తిరిగి అమ్మా అను. నీకు ధర్మం మీద అనురక్తి నేను కల్పిస్తానుగా, నేను కాపాడతానుగా, నేను రక్షిస్తానుగా, నన్ను ఎందుకు పిలవవు నేనుండగా? పిలవకపోతే ఏం నువ్వు రక్షించకూడదా అంటే మరి మనుష్య ప్రాణికి బుద్ధినిచ్చిందిగా అమ్మవారు, బుద్ధినిచ్చినప్పుడు అమ్మా అని కనీసం పిలవాలిగా, అలా ఎందుకు పిలవరు వీళ్ళు అని కొద్దిగా కనుబొమలు ఉడివేస్తుంది. అందుకని చండీపరదేవతని ఆరాధన చేస్తే, అమ్మవారికి నమస్కారం చేస్తే దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మనలో కలిగేటటువంటి అధార్మికమైనటువంటి ఆలోచనలు పోయేటట్టు చేస్తుంది, ధార్మికమైనటువంటి ఆలోచన కలిగేటట్టు చేస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, అమ్మవారి చేతిలో ప్రధానమైన ఆయుధాలు ఏముంటాయి అంటే 5 పుష్పబాణాలు ఉంటాయి, చెరుకు విల్లు ఉంటుంది, పాశం ఉంటుంది, ఒక చేతిలో అంకుశం ఉంటుంది, 4 చేతులలో 4 పట్టుకుంటుంది. పక్కనే ఉన్నటువంటి కాంచీపురంలో ఉన్నటువంటి కామాక్షి పరదేవత కూడా ఈ ఆయుధాలే పట్టుకుంటుంది. అందుకే కాంచీదామా కరికలన కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదస్తాంనః పురమధితురహో పురుషికా అంటారు శంకర్లు. ఎందుకు ఆయుధాలు పట్టుకోవడం అంటే చెరుకు మీరు ఎటు నుంచి కొరకండి తీయగా ఉంటుంది, అటు కొరకండి ఇటు కొరకండి మధ్యలో కొరకండి తీయగానే ఉంటుంది. కోరికలన్నీ కూడా నా వైపు నుంచి వచ్చిన కోరికలు నాకు తీయగా ఉంటాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అసలు కోరికలు లేకుండా ఉండు, ₹1 సంపాదించద్దు అని అసలు ఏ శాస్త్రం చెప్పదు. అలా అనుకుంటే చాలా పొరపాటు. అది ఒక్క సన్యాసాశ్రమానికి చెల్లుతుందేమో కానీ ప్రత్యేకించి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఏ కోరిక లేకుండా ఎలా బ్రతుకుతాడు? నేనే ఉన్నాను, ఇంత ఉపన్యాసం చెప్పాను, కాసేపు ఆగి ఇంకొక 2 గంటలు పోతే ఆకలేస్తుంది, ఫలహారం పెట్టమని నా భార్యను అడగకుండా ఉండగలనా? సంతానాన్ని పొందకుండా ఉండగలనా? నా భార్యాబిడ్డల యోగక్షేమం చూడకుండా ఉండగలనా? వాళ్ళకి కావలసినవి సమకూర్చకుండా ఉండగలనా? కోరిక లేకుండా ఎలా బ్రతుకుతాడు మనిషి? కానీ ఇక్కడే చిన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. కోరిక పుట్టడం ఎప్పుడూ తప్పు కాదు, కోరిక తీర్చుకోవడం ఎప్పుడూ తప్పు కాదు. అసలు శాస్త్రం దాన్ని తిరస్కరించలేదు, మీరు బాగా పట్టుకోవలసినటువంటి విషయం. ఎందుచేత అంటే అలా కానీ అంటే అంతకన్నా పైశాచికత్వం ఇంకొకటి లేదు. ఈశ్వరుడు నిజంగా ఆ మాట అన్నాడు అనుకోండి, ఆయన కన్నా వికృతమైన మనస్తత్వం ఉన్నవాడు ఇంకొకడు లేడు. ఎందుచేత
బ్రహ్మాండంలో ఇన్ని సుఖస్థానములు పెట్టాడా, ఇక్కడ జ్ఞానేంద్రియాలు పెట్టాడా, నువ్వు ఏ సుఖం అనుభవించద్దు, ఏ కోరిక నీకు ఉండకూడదు అంటే ఎలా చెల్లుతుంది? ఆయన కోరికలు ఉండకూడదు అని అనలేదు. ఆయన అన్నది ఏమిటంటే కోరికలు ధర్మబద్ధ